నమస్తే అండి. ఈరోజు వీడియోలో పుదీనాకు, కరేపాకు, కొత్తిమీర చట్నీ అన్నీ అందుతాయండి. మనకి ప్రోటీన్ చక్కగా బాగుంటుంది. తింటున్నా కూడా రుచిగా వేడి అన్నంలో వేసుకుంటే ఎలా అన్నది ఒక కళాయి తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసుకొని పుదీనాకు శుభ్రంగా కడుక్కొని ఇలాగా వేయించుకోవాలండి. మనము దూరగా వేయించిన తర్వాత కరేపాకు కొంచెం కరకప్పు తీసుకొని వేయించుకోవాలి. అలాగే ఈ రెండు వేయించుకొని దూరగా ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని ఒక కప్పు బాగా వేసామంటే తింటుంటే వేడి అన్నంలో చాలా రుచిగా చాలా కమ్మగా ఉంటుందండి. ఇలాగ వేసి ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టి దూరగా పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఒక 10 సుమారు తీసుకొని వేసి అలాగే టమాటా సన్నగా కట్ చేసుకొని ఇట్లాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేలాగా ఇలాగ వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు, కొంచెం జీలకర్ర, కొంచెం 4 వెల్లుల్లి రేకలు వేసి మనం వేయించి పక్కన పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాకు, కరేపాకు వేసి దూరగా వేయించుకోవాలి. మొత్తం కలిపేసి రాళ్ళు ఉప్పు వేసి కొంచెం మగ్గనిచ్చామంటే అన్నీ కలిసిపోయి మగ్గిపోయిద్ది. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. రోలు ఉంటే రోల్లో దంచుకోవచ్చు, లేకపోతే గ్రైండ్ చేసుకోవచ్చు. బాగా పేస్ట్లా చేసుకోకూడదండి. కొంచెం ఇలా చేసుకుంటే సరిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.